దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 52 అధ్యాయం 2వ వచనం. మోసం చేవాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనం చేయను ఉద్దేశించుచున్నది. చూడండి, ప్రతిరోజు కూడా మనము ఎటు చూసినా ఎవరి నోటైనా కానీ ఎక్కువ మనం వింటూ ఉంటాం. నేను మోసపోయాను పలానా విషయంలో, మోసపోయి నేను చాలా నష్టపోయాను, నా జీవితం అంతా నాశనం అయిపోయింది అని ఎందరో మాటలు మనం వింటూ ఉంటాం. నిజమే, ఈ లోకమంతా కూడా, ఈ లోక మనుషుల్లో, ఈ లోక వాటిలో ఎటు చూసినా కూడా ఇది నానికో మోసమే కనిపిస్తుంది. అయితే మరి మోసం చేసే వారి యొక్క నాలుక ఎటువంటిదని దేవుడు చెప్తున్నారంటే, వాడిగల మంగళ కత్తి కంటే పదునుగా ఉంటుందని. ఈ యొక్క మోసకరమైన నాలుక ఎప్పుడు కూడా నష్టాన్ని, నాశనాన్ని కలిగచేయ ఉద్దేశించేదిగా ఉంటుందని దేవుడు మనకి సెలవిస్తున్నారు. కాబట్టి మన యొక్క అవయవాల్లో బాగా చిన్న అవయవమైనటువంటి ఈ నాలుక ఎక్కువగా అదిరిపడుతుందని, ఏ నరుడు కూడా దీనిని సాధ చేయలేడని దేవుడే సెలవిచ్చున్నారు. కనుక మనము విస్తారముగా మాట్లాడొద్దు కానీ, అలాగే మన యొక్క మాటలు కపటముతో కానీ, ద్వేషముతో, కక్షతో, అసూయతో, అలాగే మోసముతో, అబద్ధముతో, వ్యర్థముగా మనం మాటలు ఉండొద్దు. కానీ మనము దేవునికి ఇష్టమైనట్టుగా మాట్లాడే న్యాయపరమైన, మేలుకరమైన, నెమ్మది, సమాధానం, ఆదరణ, ప్రేమ కలిగి చేసే మాటలు మనము కలిగి ఉంటే ఎదుటి వారికి కూడా అది ఎంతో ఉపయోగకరంగా, మేలుకరంగా, సమాధానకరంగా ఉంటుంది. కనుక మన యొక్క నాలుకను మనము ఎంతగానో మనం కంట్రోల్లో పెట్టుకునేవారిగా ఉండాలి. పెద్దమైన విషయాలు మాట్లాడకుండా, ఈ యొక్క నాలుక ద్వారానే ఎక్కువ పాపము మనలోనికి వస్తుందని దేవుడు సెలవిస్తున్నారు. కనుక విస్తారమైన మాటల్లో దోషం ఉంటుందని దేవుడే సెలవిచ్చారు. కనుక మనము తప్పనిసరిగా మన యొక్క మాటలు కొద్దిగా ఉండినట్లుగా చూసుకోవాలి. అంతేకాదు మోసకరమైన మాటలు, అబద్ధములు, కపటమైన, మరి అసహ్యమైన, చెడిపోయిన ఇటువంటి మాటలన్నిటినీ మనము మాట్లాడకుండా మనం ఎంతగానో మంచి మాటలు మాట్లాడి మన యొక్క అంతరంగము కూడా మన మంచి మాటలు మాట్లాడినప్పుడు ఎంతో సమాధానం కలిగి మన హృదయము సంతోషించేదిగా ఉంటుందని దేవుడి యొక్క వాక్యంలో ఉంటుంది. కాబట్టి దేవుని ప్రజలుగా ఉన్నటువంటి మనము మోసకరమైన నాలుకను తొలగించమని ప్రతిరోజు కూడా మనం ఎంతో ప్రార్థించుకునే వారిగా ఉండాలి. ప్రార్థన. దేవాది దేవాని స్తోత్రాలు, స్తుతులు తండ్రి. సమయం మంది మాటలు వింటున్నాను బిడ్డల్ని మీ రక్తదారులతో కడగండి, ముట్టండి, బలపరచండి, స్వస్థపరచండి. ఆరోగ్యం, ఆయుష్, నెమ్మది, సమాధానం, శాంతిని వారికి దయచండి. వారిని, వారి కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వదించి నీ కృపలో నడిపించి సహాయం చేయమని, ఈ దినమంతా వారికి తోడుగా ఉండమని, వాక్యం ద్వారా వారికి ఏమైతే నేర్చుకున్నారో అయ్యా తండ్రి మేలుకరమైన, మరి న్యాయపరమైన, మంచి అయ్యా నాలుకతో నాయన ప్రభా వారు జీవించడానికి సహాయం దయచేయమని యేసు ఘనమైన నామమున ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.